ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో జనంలోకి తీసుకుని వెళ్లాలని నేతలకు ఆదేశాలు ఇస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. స్థానిక ఎన్నికల్లో విస్తృతంగా క్యాంపెయిన్ చేయాలని చెప్తున్నారు. సన్నబియ్యం పథకానికి వస్తున్న మైలేజ్ను ఉపయోగించుకోవాలని చెప్తున్నారు. సోషల్ మీడియాలో అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నాయి బీఆర్ఎస్, బీజేపీ. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి. దీంతో ప్రతిపక్షాలకు ధీటుగా హస్తం నేతలు వాస్తవాలతో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ప్రతి పథకం మంచి మైలేజ్ ఇచ్చేదే అయినా ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేకపోతున్నామని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ముఖ్య నేతలను ఆదేశించింది పార్టీ అధినాయకత్వం. డీసీసీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల, గ్రామస్థాయి నేతల వరకు అంతా పాల్గొనాలని చెప్పింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారనే విషయాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు సూచిస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఆరోగ్యశ్రీ, 10 లక్షలకు పెంపు పథకాలను అమలు చేస్తోంది. 500కే గ్యాస్, 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంటు స్కీములు అమలవుతున్నాయి. ఈ విషయాలన్నింటినీ పార్టీ తరపున ప్రజలకు వివరించాలంటున్నారు కాంగ్రెస్ పెద్దలు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా ఒకేసారి 2 లక్షల రైతు రుణమాఫీ చేసింది ప్రభుత్వం. రైతు భరోసా కింద ఎకరానికి 12,000 ఆత్మీయ భరోసాను అందిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి, మహిళా వర్సిటీ బిల్డింగ్ కి శంకుస్థాపన చేసింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధానాన్ని అమలు చేస్తోంది. ఆరోగ్య శాఖలో హ్యూమన్ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం తూట యాక్ట్ ను తెచ్చింది. మేనిఫెస్టోలో లేని గిరిజన ఆదివాసీల క్షేమం కోసం రాజీవ్ జల్ వికాస్ పథకానికి బడ్జెట్ లో 1,200 కోట్లకు పైగా నిధులను కేటాయించింది. పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనులకు ఈ పథకంతో పంపు సెట్ల సదుపాయం కల్పిస్తోంది. రాష్ట్రంలో దొడ్డి బియ్యం ప్లేస్ లో రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తున్నా వాటికి ప్రచారం మాత్రం అంతంతగానే ఉందని అంటున్నారు నేతలు. ఇదే విషయంపై పార్టీ పెద్దలు ఫోకస్ చేశారు. ప్రతి పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారు. మంత్రి, ఎమ్మెల్యే, చైర్మన్లు సన్న బియ్యం పథకంపై క్యాంపెయిన్ చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సన్న బియ్యం అన్నాన్ని లబ్ధిదారులతో కలిసి తింటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు టార్గెట్ గా ప్రభుత్వ పథకాలని క్షేత్రస్థాయిలో మరింత ప్రచారం చేయాలని హస్తం పార్టీ నిర్ణయించింది.